హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను అన్నం మిగిలిపోతే ఏం చేస్తానన్నది చూపిస్తున్నాను. చూడండి, మామూలుగా మనం అన్నం గాని మిగిలిపోతే ఏం చేస్తామండి? రాత్రి మిగిలిపోయిన అన్నంలోని కొంచెము వాటర్ ఏసుకొని మార్నింగ్ అందులో కొంచెం మజ్జిగేసుకొని తింటాము. అదే వింటర్ సీజన్‌లో అయితే ఫ్రైడ్ రైస్ లాగో, వెజిటబుల్ రైస్ లాగో, వామ్ రైసో ఏదో ఒకటి చేసుకొని తింటాము. దాంట్లో ఒకటైన నేను ఇవాళ వెజిటబుల్ విత్ ఎగ్ రైస్ చేశాను. చూడండి, దీనికోసమని అన్నం మిగిలిపోయింది కొంచెం పక్కన పెట్టాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. దాంట్లో కళాయిలో కొంచెం ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాను, ఉల్లిపాయ. ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇందులో పచ్చిమిర్చి గట్రా ఏం వేయలేదండి. మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్లు అండ్ బీన్స్ కూడా వేసాను. వేపిన తర్వాత ఇది కొంచెం సాల్ట్ వేసి బాగా వేపాను. ఇందులో మిర్చి గట్ట వేయలేదు, కొంచెం మాత్రము చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది మంచిగా ఉడకాలంటే కొంచెము మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకుంటే వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ సైడ్కి తీసేసి మనం ఎగ్ వేస్తున్నాం కాబట్టి ఎగ్ మధ్యలో వేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉంచిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కొంచెం పసుపు వేయడం వలన నీచు స్మెల్ రాదన్నమాట. అవి కూడా వేసిన తర్వాత నెమ్మదిగా వేపుకోవాలి. అది గుడ్డు బాగా పేస్ట్‌లాగా అవ్వకూడదు. ముక్కలుగా ఉంటేనే గుడ్డు తినడానికి బాగుంటుంది. చూడండి ఎలా వేపుతారో, నెమ్మదిగా వేపాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి మన పక్కన పెట్టిన రైస్ అందులో వేసుకొని మనం తయారు చేసుకున్న కూర మొత్తం కూడా అన్నం మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత మంచిగా ఉన్నదో. లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో మసాలాలు కానీ ఎక్కువ ఏమీ వేయలేదు కాబట్టి తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలకు చేసి పెట్టడానికి హెల్తీగా కూడా ఇది బాగుంటుంది. నేను ఎక్కువగా పిల్లలకి ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఈ టైంలోనే నేను ఇలాగే చేసి పెడతాను. మీరైతే ఇంట్లో అన్నం మిగిలిపోతే ఏం చేస్తారన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడన్నా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా.